జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పరమేశ్వర్ గారు చెప్పినట్టు అండ్ కాళిదాస్ గారు చెప్పినట్టు చరిత్రాత్మకమైనటువంటి తప్పిదాలు ఇవన్నీ కూడాను 1971 వార్ విషయంలో జరిగినటువంటిది కావచ్చు, ఇక యుఎన్ఓకి అప్పగించడం అనేది ఇంకా అంతకంటే పెద్ద తప్పిదంగానే మనం చూడాలి. సరే, గత ప్రభుత్వాలు తప్పు చేసినా కూడా ఇప్పుడు అది ఆ రిపర్కషన్స్, ఆ ప్రభావం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి సో దీన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలి. ఇందాక అన్నారు నేరుగా మనం ఏమి ఇన్వాల్వ్ కాకూడదు, అదంతా అడ్వైజబుల్ కాదు. ఇండైరెక్ట్గా పొలిటికలీ సపోర్టా, లేకపోతే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వడమా, లేకపోతే ఇంకో విధంగా వాట్ కెన్ బి డన్, ఏం చేయొచ్చు ప్రధానమంత్రి గారు, లేకపోతే అమిత్ షా గారు, లేకపోతే ప్రభుత్వం ఏం చేయొచ్చు? ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వడమా, లేకపోతే ఏమైనా చేయొచ్చా? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేము ఉన్నామన్నటువంటి ఏదైనా చెప్పడమా, ఏమైనా చేయొచ్చా? అవును, ఈ హిస్టారికల్ బ్లండర్స్ తో పాటు హిస్టారికల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటుంటాయి. వారు చెప్పినట్టుగా యుద్ధంలో అప్పుడు రావల్పిండి వరకు వెళ్ళిన మన సైన్యం, లేకపోతే ఖైదీలు విడుదల విషయంలో ఈజీగా ఇలాంటి భూభాగాలు మనం తీసేసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ, నేను అది హిస్టారికల్ ఆపర్చునిటీ అని అంటాను. అలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు వాటిని ప్రాపర్ గా ఉపయోగించుకుంటే ఏ యుద్ధం లేకుండా మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ కాగలుగుతాం. నేను అనుకుంటున్నా అలాంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా వస్తాయి ఇంకా ముందు. ఎందుకంటే మనం బలంగా ఎమర్జ్ అవుతున్నటువంటి దేశం, అప్పట్లాగా మనము బాధపడుతూ కూర్చుంటున్న దేశం కాదు. దేశంలో అక్కడక్కడ బాంబులు పేలుస్తూ ఉంటే, మనుషులు చంపేస్తుంటే, టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతుంటే నిస్సహాయంగా చూస్తూ స్టేట్మెంట్స్ మాత్రమే ఇచ్చేటువంటి దేశంగా మనము గత 10-20 సంవత్సరాలు అలా గడిపాం మనం. కనుక మన ఇంటికి వచ్చినా, నట్టింటికి వచ్చినా, మన ముంబైకి ఛేదించిన తాజ్ను బ్రేక్ చేసినా, ఏం చేసినా ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, అయ్యో మమ్మల్ని టార్గెట్ చేసిన టెర్రరిస్టులు మీ దేశంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, లిస్ట్ ఇవ్వండి అని అడిగారు. మనం ఇస్తూ పోయాము, అడ్రస్లు ఇచ్చాం, అయినా సరే మా దగ్గర ఎవరు లేరు అన్నారు. ఇప్పుడు అదే టెర్రరిస్టు ఒక్కొక్కడే చస్తున్నాడు. అక్కడ ఎలా చస్తున్నాడు? మిస్టీరియస్ డెత్స్ అవి, మర్డర్లు అవుతా ఉన్నాయి, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కనుక దీన్ని మనం ఎలా చూడాలి? వాడు కనీసం చెప్పుకోలేని పరిస్థితి. మా దగ్గర అలాంటి టెర్రరిస్ట్ చచ్చాడు అని కూడా చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే వాడు లేడు అని వీళ్ళే చెప్పారు ప్రపంచం ముందు నిలబడి. కనుక అలాంటి ఒక బలహీనమైన స్థితిలో పాకిస్తాన్ ఉంటే, అంత బలమైన స్థితిలో బాలాకోట్ బాంబింగ్ తో కూడా చాలా వాళ్ళకి సివియర్ వార్నింగ్ ఇచ్చారు సార్. అదే దాని తర్వాత ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం జవాబు చెప్తున్నాము. ఎలా చెప్తున్నామంటే, వాడు ఏమీ చెప్పుకోలేని ఒక స్థితిలో వాళ్ళు పాకిస్తాన్ డిఫెన్స్ లో పడిపోయింది. సో ఈ స్థితిలో ఈ ఇష్యూను మనం సాల్వ్ చేసుకోవడానికి నేను అనుకుంటున్నాను సమ్ హిస్టారికల్ ఆపర్చునిటీస్ వస్తాయి తప్పకుండా. డిప్లొమసీలో ఇది కొంత సాధ్యం అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పిన బలూచిస్తాన్ ఇష్యూ కూడా మనకు చాలా గట్టి అవకాశం అది. ఎందుకంటే దాంతో పాటు ఇది కూడా ఈ భూభాగం చాలా అవసరం. ఇంతకుముందు చెప్పినట్టుగా స్ట్రాటజికల్ గా కనుక భూభాగంతో అవసరం, ఆ మనుషులతో మనకు అవసరం లేదు. కాకపోతే మనుషులను వదిలేసి భూభాగం మాత్రమే తీసుకోలేము, అది కూడా ఒక సమస్య. కనుక బలమైన దేశంగా ఎదిగాం కనుక సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. విల్ పవర్ ఉన్నటువంటి ప్రభుత్వాలు వస్తున్నాయి ఇప్పుడు. అలాంటి దేశం బలంగా ఉన్న ప్రభుత్వాలు విల్ పవర్ లేకుండేది. ఇప్పుడు ఆ విల్ పవర్ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రధాని, ఇలాంటి వాళ్ళంతా వస్తున్నారు కనుక నేను అనుకుంటాను అటువంటి ఆపర్చునిటీ కూడా వస్తుంది అని. ఇఫ్ నాట్ టుడే, టుమారో. కరెక్ట్, లెట్స్ హోప్ ఫర్ దట్. కాళిదాస్ గారు, చివరిగా ఒక 1.5 మినిట్లో మీరు క్రిస్పీగా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్లో కానీ ఇలాగే కొన్ని కంట్రీస్లో కూడా భారత వ్యతిరేక శక్తులు, కొంతమంది వ్యక్తులు, అంటే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు చాలా మిస్టీరియస్గా అంతమైపోవడం అనేది మనం చూసాం. పాకిస్తాన్ ఆబ్వియస్లీ ఆరోపిస్తోంది దీని వెనక హస్తం ఉంది, భారత హస్తం ఉంది అని చెప్పి ఆరోపిస్తుంది. సరే, ఎవరు చేశారన్నది పక్కన పెట్టేస్తే ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి ఆ పాకిస్తాన్కి ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టి ఇచ్చే పరిస్థితి, అంటే ఉగ్రవాదం జోలికి వెళ్ళడానికి భయపడే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. ఈ వరుసగా గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఈ మిస్టీరియస్ డెత్స్. మన చేతికి మట్టి అంటకుండా మనం మన శత్రువుల్ని నాశనం చేస్తున్నాం. సో కొత్త యుద్ధ నీతి అంటే, వాళ్ళు మాత్రమే గుంట నక్కల్లాగా వచ్చి బాంబులు పెట్టి, వాళ్ళు మాత్రమే ప్రజల్లో కలిసిపోయి ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపి, అంటే
మనం మాత్రం ఛాతి విప్పి నువ్వు ఒక బుల్లెట్ కాలిస్తే నేను 2 బుల్లెట్లు తీసుకుంటా, ఆ పిచ్చి వేషాలు వదిలేసి స్ట్రైట్గా కాల్చినప్పుడు కాలుస్తాము, ప్లాన్డ్గా మన చేతికి మట్టి అంటకుండా అక్కడ మనకి ఎవరైనా దొరికి మన పని చేసి పెడతామంటే సంతోషంగా చేస్తాం. అదే సారాంశం. తప్పే ఉంది. స్ట్రాటజీలు రకరకాలు ఉంటాయి. ఒకసారి శత్రువు అన్న తర్వాత ఇదే విధంగా చంపాలి అన్నది మహాభారత యుద్ధంలో కృష్ణ పరమాత్మే స్పష్టంగా చెప్పాడు. భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, కర్ణుడు కానీ గొప్ప వీరులైనప్పటికీ అధర్మం వైపు ఉన్నారు కాబట్టి మీకు తగ్గట్టు స్ట్రాటజీ ఒకటి అంబ ద్వారానో, రథాన్ని కుంగినప్పుడు కర్ణుడి ద్వారానో, రకరకాల మార్గాలు. సో కృష్ణ పరమాత్మ అంత స్పష్టంగా ఆ రోజున చెప్పినప్పుడు అదే గైడెన్స్ తీసుకొని మనకి ఎన్ని రకాలుగా వీలైతే, ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగా వీలైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారో ఇన్నాళ్ళు, కేవలము ఉగ్రదాడిలో కాదు ఆర్థిక పరంగా కానివ్వండి, స్లీపర్ సెల్స్ కలిసిపోయి, సో మనం కూడా అన్ని మార్గాల ద్వారా, అంటే ఉన్న మార్గాలన్నీ అన్వేషించి, అంటే మనం ఓపెన్గా కాసేపు డిస్కస్ చేసుకుంటే మనకు కూడా కిరాయి గుండాలు, కిరాయి హంతకులు దొరికితే వాళ్ళ ద్వారా చంపించడం చాలా ఈజీ అనుకున్నప్పుడు ఆ మార్గాన్ని కూడా మనం ఎక్కడా వదులుకోకూడదు. ఎన్ని రకాలుగా వీలైతే శత్రువు అని నిర్ధారించిన తర్వాత అక్కడ క్షమ అనేది ఉండదు. మేము ఇలాగే చేయాలి, ఈ ధర్మాధర్మాలు ఉండవు. మన బాలాకోట్ బాంబింగ్, ఇజ్రాయెల్ ఇందాక చెప్పినట్టు ఈసారి హమాస్ అనే దాన్ని తుడిచిపెట్టి పారేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నారు. సరే, వాళ్ళ లాజిక్ వాళ్ళకుంది. వాళ్ళ దేశం పక్కన పెడితే మనకి ఎలా అయితే ఈ ఉగ్రవాద సంస్థలు ఎలా అయితే ఉన్నాయో, ఈ ఉగ్రవాద సంస్థల ఉనికి లేకుండా వాటిని సమూలంగా నాశనం చేసే ఎటువంటి చిన్న అవకాశాన్నైనా మనం ఉపయోగించుకోవాలి. రైట్. పరమేశ్వర్ గారు అందుబాటులోకి వచ్చారా, ఉన్నారా? ఇక్కడ ఉన్నానండి. ఓకే, ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. ఇప్పుడు ఈ గత 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు ఏమైనా ఒక వారం రోజుల్లో కాస్త సర్దుమణిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకా ఏమైనా పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉందంటారా? రెండు వైపులు చెప్పొచ్చండి. ఎటు వచ్చి ఏంటంటే పాకిస్తాన్ గవర్నమెంట్ రిస్క్ ని ఐడెంటిఫై చేశారు. ఐ థింక్ వాళ్ళు దేవ్ గివెన్ సమ్ ఎయిడ్ ఆల్సో, ఒక ఎయిడ్ కూడా ఇచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఎయిడ్ రిలీజ్ చేసి దాని తర్వాత పవర్ కూడా మేము ఇస్తామని ఇంటర్నల్ గ్యారంటీస్ ఇచ్చారని కూడా తెలియవస్తోంది. సో వాట్ ఐ ఫోర్సీ ఇస్ కొంచెం కంట్రోల్ చేస్తారు దీన్ని, లిమిటెడ్ దీంతో కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంప్లోడ్ అవ్వడం అనేది అటు చైనాకైనా ఇటు ఇస్లామిక్ కంట్రీస్ కైనా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్ దర్ ఇంట్రెస్ట్ అండి. అండ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ఇంప్లోడ్ అవ్వడం అనేది ఇండియా కూడా ఇంట్రెస్ట్ లో లేదండి. దెన్ అవర్ హోల్ బోర్డర్ విల్ గెట్ ఎక్స్పోజ్ టు ఆల్ దిస్ ఎక్స్ట్రీమిస్ట్, ఈ తాలిబాన్లు, అల్ ఖైదాలు, వీళ్ళందరూ ఐసిస్ వీళ్ళందరికీ ఎక్స్పోజ్ అయిపోతుంది. సో ఇన్ ద లాంగ్ టర్మ్ మీరు ఆలోచించాలంటే సరే శత్రువు సరే నాశనం అయిపోతుంది అనుకోవడం వేరే విషయం, కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇండియాస్ ఫేవర్ ఆల్సో అండి. సో అట్లా అవనియరు. బట్ దెన్ ఏంటంటే క్రైసిస్ దాకా తీసుకెళ్లి వెనక్కి రావడం అనేది జరుగుతూనే ఉంటుంది పాకిస్తాన్ తోటి. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ ప్రాబ్లం వచ్చే 15 రోజుల్లో రిజాల్వ్ అవుతుంది. 15 రోజులు 10 రోజుల్లో రిజాల్వ్ అయినా అవుతుంది, లేకపోతే కంట్రోల్ అయినా అవుతుందని నా ఆలోచన. ఓకే, ధన్యవాదాలు పరమేశ్వర్ గారు, అలాగే కాళిదాస్ గారు, మురళి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.